హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? పండగొస్తుందంటే చాలు ఆడవాళ్ళకి అసలైన కష్టమైతే మొదలవుతుంది కదా! ఈరోజు నేను పెట్టిన టార్గెట్ ఏంటంటే మా ఇంటిని ఒక్క రోజులో పండగలా మార్చేయడం అనమాట. ఇల్లు సర్దడం అంటే మనం ఏదో పైపైన తుడవడమే కాదండి. ప్రతి మూలను ఒకసారి పలకరించాలి. ముందుగా ఈ వ్లాగ్‌లో నేను టీవీ యూనిట్ అలాగే వంటగదిలో ఉన్న సామాన్లు, బోకులు, గిన్నెలు ఇవన్నీ నేను క్లీన్ చేసేసి పెట్టేసి అంటే స్మార్ట్ డస్టింగ్ పద్ధతిని ఎంచుకున్నాను. అంటే ప్రతి వస్తువును తీసి తుడిచి ఆర్గనైజ్ చేయడం అనమాట. ఇక అసలైన పని అంటే వంటగదిలోనే ఉంది. ఇక్కడ ఉన్న బోకులు, ఈ గిన్నెలు చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవన్నీ మనకి అవసరమా అని. కానీ పండగ వస్తే ఇవన్నీ బయటికి రావాల్సిందే. ఇక్కడైతే నేను ఇంకా పేపర్స్ మార్చేద్దాము కబోర్డ్స్లలో అని చెప్పేసి పేపర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక కబోర్డ్స్లలో అయితే నేను పేపర్స్ వేసేసి ఒక్కొక్కటిని ఆర్గనైజ్గా నీట్గా తుడిచేసి ఆర్గనైజ్ చేస్తే చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఈ గిన్నెలు తుడవడం అంటే ఎంతసేపు అనుకుంటాం, కానీ ఈ ఒక్కదాని మీద సన్నటి దుమ్ము తుడిచి వాటిని వరుసగా పెట్టేసరికి చాలా టైం అయితే పడుతుందండి. అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను. సామాన్లు తుడిచేటప్పుడు బట్టను కొంచెం తడి చేసి ఆ తర్వాత పొడి బట్టతో తుడిస్తే ఆ మెరుపు వేరేలా ఉంటుంది. పండగ క్లీనింగ్ అంటేనే ఒక పెద్ద ఎక్సర్సైజ్. మీలో ఎంతమంది క్లీనింగ్ అంటే ఇష్టమో, ఎంతమందికి కష్టమో కామెంట్స్లలో అయితే చెప్పండి. ఇలా ఇలా గిన్నెలు ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాం అనుకుని ఇలా డబ్బాల గిన్నెలు మనకు తెలియని పాత వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ కబోర్డ్ అయితే సర్దడం అయితే అయిపోయింది. ఇక సెకండ్ కబోర్డ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎలా చేస్తున్నాను అంటే 1 బై 1 చేస్తున్నాను అనమాట. నేను మొత్తం తీసి ఒకటేసారి బయట పెట్టేసి క్లీన్ చేయాలి అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా ఒక్కొక్క కబోర్డ్లో ఒక్కొక్కసారి తీసి క్లీన్గా చేసేసుకొని పెట్టుకున్నాను అనుకోండి, నాకు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అంత కష్టంగా అనిపించదు అవి చూడగానే. అందుకే ఇలా ఒక్కొక్క కబోర్డ్లో ఒక్కొక్కసారి తీసేసుకొని అన్ని నీట్గా తుడిచి పెట్టేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చేసి దోశలు వేసుకుంటూ ఉన్నారు. పొద్దున్నే పొలానికి వెళ్ళి వచ్చేసారు. వాళ్ళు దోశలు అయితే వేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ చూశారు కదా, ఇవన్నీ సెకండ్ కబోర్డ్లో ఉన్న గిన్నెలు ఇవన్నీ అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇవన్నీ నీట్గా తుడిచేసి క్లీన్ చేసి పెట్టాలి. ఈ పైన ఉన్నవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేయట్లేదు. మోస్ట్లీ మేము ఈ పైన ఉన్నవన్నీ ఉగాది ఫెస్టివల్స్కి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అంటే క్లీన్ చేయడము అంటే వాష్ చేసి పెడతాము అనమాట. ఇలాంటి ఫెస్టివల్స్కి అయితే మోస్ట్లీ ఇలా స్మార్ట్ డస్టింగ్ పద్ధతిని యూస్ చేస్తాము. అదే క్లీన్గా తుడిచేసి పెట్టడం అయితేనే చేస్తూ ఉంటాము. పేపర్స్ అన్నీ ఆర్గనైజ్గా చేసేసి ఇంట్లో అన్ని బూజులు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే ప్రియారిటీ అయితే ఇస్తాము. ఇక్కడైతే నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా 1 బై 1 పెడుతూ ఉంటే ఎప్పటికి అవుతుందో ఏంటో అనిపిస్తుంది, కానీ అలా పని వన్స్ స్టార్ట్ చేసామనుకోండి అలా ఫ్లోలో అదే అయిపోతూ ఉందన్నమాట. చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. ఇలా అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఫాస్ట్గా సెకండ్ కబోర్డ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి, అలాగే దాని తర్వాత ఇంకా నెక్స్ట్ కబోర్డ్ కూడా క్లీన్ చేసేసి అయితే పెట్టేశాను. ఇదన్నమాట, సెకండ్ కబోర్డ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుని నీట్గా అయితే పెట్టేసుకున్నాను. అలాగే నేను థర్డ్ కబోర్డ్ కూడా కంప్లీట్ చేసేసి నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసి పెట్టేశాను. వీడియో మరీ లెంతీగా అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా దీన్ని మొత్తం అయితే వీడియో అయితే తీయట్లేదు. ఇలాగే ఆర్గనైజ్ చేసినవి అయితే మీకు చూపించేసేసాను అనమాట. ఇంతటితో అయితే కిచెన్లో ఉన్న కబోర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇక్కడ బయట వచ్చేసి మా నాన్న వాళ్ళు పొలం నుంచి మినుములు నిన్న ఆడించుకొని మిషన్ ఆడించుకొని తీసుకొని వచ్చేసారు. అవి ఇంటి ముందు అయితే వేసేసాము. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కదా, పంట పైర్లు పొలాలు అని ఇంటికి వస్తాయి. అలా ఈసారి మా ధాన్యం కూడా పండగ ఇంటికి అయితే వచ్చేసింది. ఇక హాల్లో ఉన్న టీవీ యూనిట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది మా ఇంటికి ఒక అందం. దీన్ని మెయింటైన్ చేయడం అంటే ఒక యుద్ధం అనే చెప్పాలి. ఎన్ని అరలు ఉంటే అన్ని చోట్ల దుమ్ము చేరుతుంది. ఇక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్ అలాగే చిన్న చిన్న బొమ్మలు ఒక్కొక్కటి తీసి నిదానంగా తుడిచి పెట్టాలి. అలాగే టీవీ స్క్రీన్ తుడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గీతల పడకుండా సాఫ్ట్ క్లాత్ తీసుకొని తుడవాలన్నమాట. టీవీ వెనుక వైర్లు ఉంటాయి కదా, అక్కడ దుమ్ము తుడిచేటప్పుడు అయితే మనకు సేఫ్టీనే కదండి ముఖ్యం. టీవీ వెనుక దుమ్ము తుడిచేటప్పుడు మాత్రం మనం చాలా సేఫ్గా ఉండాలి. ఆ స్విచ్ బోర్డ్ ఆఫ్ చేసి నీట్గా తుడవడం అయితే ముఖ్యం. మనకు సేఫ్టీనే కదా ముఖ్యం. దాని తర్వాత నేను పైన ఉన్న వాటిని మొత్తం క్లీన్ చేసేసి సర్దేసి పెట్టేశాను. అలాగే కింద ఉన్న పేపర్స్ని కూడా తీసేసి వాటికి కూడా
డస్ట్ మొత్తం క్లీన్ చేసేసి కొత్త పేపర్స్ అయితే వేసి నీట్గా అయితే ఆర్గనైజ్ చేశాను. అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ అండ్ సబ్స్క్రైబ్.